అని చివరిలో రాజకీయాల్లోకి లాక్కురావడం అది జగన్ చేసిన తప్పు. అప్పటిదాకా వాలంటీర్ మీద ఉన్నటువంటి న్యూట్రల్ అనే ఫీలింగ్ పోయింది. అంతకుముందు రాజకీయ పార్టీలకు అతీతంగా అందరికీ సర్వీసెస్ అందించారు కాబట్టి వాళ్ళ మీద న్యూట్రల్ ముద్ర ఉంది. అలాంటిది ఎప్పుడైతే నువ్వు రాజకీయ పార్టీ కోసం పనిచేయడం ప్రారంభించావో ఆ న్యూట్రల్ ముద్ర పోయింది. అందువలన వాళ్ళ మీద పబ్లిక్ లో కూడా ఒక నెగిటివిటీ వచ్చి స్టార్టింగ్. రెండవది ఆ తర్వాత వాళ్ళు ఇవాళ ఉంటదా లేదా ఉద్యోగం అనేటటువంటి స్టేజ్ లో ఉంది వాళ్ళ పరిస్థితి. కాబట్టి ఆ వ్యవస్థ ఉంటుందా లేదా అన్నటువంటి సందేహం దగ్గరకు వచ్చింది. అంటే పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం లాగా ఆ వాలంటీర్లని ఒక 5,000 రూపాయలు కనీస గౌరవ వేతనం తీసుకునే వాలంటీర్ని 1వ తేదీని రాగానే పక్కన పెట్టేసే బదులు వాళ్ళతోనే సేవలు చేసి, ఎందుకంటే వీళ్ళు అన్నారు కదా వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తాం 10,000 జీతం ఇస్తామని, చేసుంటే చాలా హుందాతనంగా ఉండేదేమో కదా. చూద్దాం. అంటే ఇప్పుడైతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్కి ఇష్టం లేదు, చంద్రబాబుకి ఇష్టం లేదు. మరి అలాంటి హామీ ఎందుకు ఇచ్చినట్టు? అంటే ఆ ప్రాబ్లం రాకుండా ఇచ్చారు ముందుగా హామీ. 10,000 చేస్తాం ప్రాబ్లం రాకుండా ఇచ్చారు హామీ. అంటే అప్పుడు రాజకీయాల్లోకి పోరని, వైసీపీ వైపు పోరని, కానీ వాళ్ళు వెళ్ళారు కదా, 1,00,000 మంది ఏమో రాజీనామాలు చేశారు కదా. కాబట్టి ఆ వ్యవస్థ మీద పూర్తి అపనమ్మకం వచ్చింది వీళ్ళకి. ఇంక ఇప్పుడు దాన్ని ఒరిజినల్ గా అయితే వాళ్ళ యాటిట్యూడ్ అది ఉండనివ్వకూడదని. కాబట్టి అది ఏం చేస్తారో చూడాలి. సచివాలయాల విషయంలో కూడా అంతేనా, లేదంటే వాటిని ఎవరో కదల్చలేరు అని అనుకోవచ్చా? కదిలిచేస్తారు నాకు తెలిసి. ఇప్పుడు జగన్ తీసుకొచ్చిన